హాయ్ అండి అందరికీ. మనం మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అంటే హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా! అంటే లాస్ట్‌కొచ్చేసి కినార్‌లాగా ఉంటాయి ఇలాంటి పట్టు బ్లౌజులకు, ఎలాంటి వాటికైనా సరే. అలాంటప్పుడు ఏమైతది, మనం లైనింగ్, మెయిన్ క్లాత్ జెయింట్ ఏసేటప్పుడు లైనింగ్ అనేది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వస్తది. అంటే మనం ఏసుకున్న మార్కింగ్ కంటే లైనింగ్ అనేది ఎక్స్ట్రా వస్తదనమాట. అలా రాకుండా ఉండాలంటే మీరెప్పుడైనా సరే గానీ, మనం మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఇంకొక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా జరపండి. అంటే మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఇంకా కొంచెం ముందుండేలా చూసుకోండి. అప్పుడు మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌కొచ్చేసరికి ఈక్వల్‌గా వస్తది. అందుకని ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ అనేది ఇంకా కొంచెం ముందుకు జరిపి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కుడితే మనకు కరెక్ట్‌గా అయితే వస్తది. అయితే ఇప్పుడు నేనైతే ఈక్వల్‌గా పెట్టి చూపిస్తున్నాను. ఇందులో వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతది. కామన్‌గా ఇలాంటి మిస్టేక్ చాలా వస్తాయి. ఎందుకంటే లైనింగ్ అనేది క్రాస్‌గా ఉంటది. వాళ్ళు కట్ చేసి ఇచ్చినా క్రాసే ఉంటది. మనం వాటర్‌లో ఏసి ఎండేసిన తర్వాత క్రాస్ అయితది కాబట్టి, మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆ క్లాత్ అనేది ఎక్కువొస్తది. ఇలా చూసారు కదా ఇప్పుడు వీడియోలో, అలా వస్తదనమాట. అందుకనే మనం ఎప్పుడైనా సరే గానీ లైనింగ్ క్లాత్ అనేది జెయింట్ ఏసేటప్పుడు మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఇంకొక హాఫ్ ఇంచు అలా బయటకని పెట్టేసి జాయింట్ ఏసినట్టయితే మనకు ఫినిషింగ్ బాగుంటదనమాట. అయితే ఏందంటే, ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి లాస్ట్ కినార్ ఉంటాయి కదా! అవి చాలా స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి లైనింగ్ క్లాత్ అనేది సాగుతది. ఇదైతే టిప్ బాగుంటదండి. యూజ్‌ఫుల్ అయితది. ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి.